అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం గుంటూరులో ఉన్న అజ్మీరు రాజు గారి రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట అండి. అజ్మీర్ అంటేనే హలీం, హలీం అంటేనే అజ్మీరు. ఈ ప్రాంతానికి మొత్తం కూడా వెన్నెముక లాంటిదండి. ఈ యొక్క రెస్టారెంటు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినదనమాట. గుంటూరు 1 టౌన్లోనే ఉన్నదండి. మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది, టౌన్లోకి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. గత 40 సంవత్సరాల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ రెస్టారెంట్ అనమాట అండి. ప్రస్తుతం మా వారు నేను భోంచేసిన వీడియో మాత్రం పెడుతున్నానండి. ఫుల్ వీడియో అనేది సండే రోజు పెడతానండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక వీడియోలో ఎలా ఉందండి ఇక్కడ హలీం అనేది ఈ హోటల్ ప్రత్యేకత చెప్పండి మీ మాటల్లో కొంచెం. హలీం బాగుందమ్మా. హలీం తినడానికి ఏలూరు నుంచి వచ్చారు. ఏ ఊరు? ఏలూరు నుంచి. వచ్చారు. ఏలూరు నుంచి మా మెకానిక్ పెట్టిండు గారు త్రినాథ్ గారు ఏలూరు నుంచి హలీం తినాల గుంటూరులో అని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. దానికోసం ఇక్కడ తీసుకొని వచ్చి బాగుంటుంది అని చెప్పి ఇక్కడ హలీం తినిపిస్తున్నాం. తర్వాత ఇప్పుడు జాయింట్లు కూడా చెప్పాం, అవి కూడా చాలా బాగుంటాయి. క్వాలిటీ బాగుంటుంది. ఏ రోజు అయినా ఆ రోజు ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకొని వచ్చాము. తీసుకొని వచ్చి వీళ్ళకి తెలియదు కాబట్టి ఊరు కాబట్టి మనం ఇక్కడ తినిపించడానికి తీసుకొని వచ్చాము. ఓకే ఇదంటే ఈ మాసం రంజాన్ మాసంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది కదండి. ప్రత్యేకత మెయిన్ సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం ఈ మాసం కోసం, ఈ హలీం కోసం అని, ఈ రుచి కోసం అని చెప్పేసి. హోటల్ పేరులోనే మహారాజా ఉన్నది. అవునవునండి. ఓకే బాగా మెయింటైన్ చేస్తారు. మనకి ముఖ్యంగా క్వాలిటీ ఉండాలండి, పరిశుభ్రంగా ఉండాలి, రేట్స్ రీజనబుల్ రేట్స్, ఈ 3 ప్రత్యేకతలు కలిగి ఉండాలి. ఓకేనండి. చక్కగా ఫ్యామిలీ తోటి ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చాలా సంతోషం అండి. మనం అక్కడికే పరిగెత్తాం, ఎక్కడికి బాగుంటే అక్కడికి వచ్చేస్తాం. మన మానవ సహజ లక్షణం అది కదా. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఎంజాయ్ చేయండి. టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అండి. మనకు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంది, దానికి ఈయన వ్యవస్థాపకుడు. నేను వచ్చి ఆ రాష్ట్రానికి ట్రెజరర్. వీళ్ళు వచ్చేసి ప్రెసిడెంట్ గా చేస్తున్నారు గుంటూరు టౌన్ కి. ఈయన వచ్చేసి ఏలూరు ప్రెసిడెంట్ గారు. మొత్తం కొలీగ్స్ మొత్తం. ఓకేనండి. వీళ్ళంతా మొత్తం మన వంట వాళ్ళే. నమస్కారం అండి. ఓకే చాలా సంతోషం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం వేసిందండి. మాకు మెయిన్ మా వ్యూస్ అందరూ మీ అందరిని కలవటం మా చాలా అదృష్టంగా భావిస్తాం. మెయింటెనెన్స్ బాగుంటదండి. సప్లయర్స్ కూడా మనం అడిగింది శుభ్రంగా ఎప్పటికప్పుడే తీసుకొచ్చిస్తారు. సమీర్ భాయ్ వాళ్ళందరూ బాగా. క్వాలిటీ బాగుంటుంది. ఓకేనండి. థ్యాంక్స్ అండి. ఎంజాయ్ చేయండి. సరేనండి. ఓకే. చూశారు కదండి, విన్నారు కదా. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు వారంతా కూడా వారి మాటల్లో విన్నాము. ఈ హోటల్, ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదండి. అజ్మీర్ మహారాజు గారు చక్రవర్తి గారి దగ్గర భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఎంతో రుచిగా, కమ్మగా, ఎన్నో వెరైటీలండి, బహు వెరైటీలు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడే భోంచేస్తారనమాట. అంత ప్రత్యేకత కలిగి ఉన్నదండి ఈ హోటలు. హలీం అయితే వద్దన్నామండి, భోంచేస్తామన్నమాట. ఇక మా వారికి నాకు దగ్గరుండి వడ్డించారనమాట. ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారండి, ఎంతో మర్యాదతోటి, ఎంతో సంతోషంగా నవ్వుతూ నాకు కొసరు వడ్డించి పెట్టారనమాట అండి. చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్ బోన్లెస్ ఫ్రై, కిచిడి.
ఇది దమ్ బిర్యానీ. ఇది చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. తినండి. హాయ్ అండి, హాయ్తో తింటాము. ముక్కలు కూడా బాగున్నాయి, పెద్ద పెద్ద సైజు. మెత్తలు ఉడిగిపోయినాయండి. బాగుందండి. ఇప్పుడు నెంబర్ 1 అండి. హాయ్ అండ్ నెంబర్ 1. ముద్ద కూడా ముద్ద వెళ్ళిపోతుందండి. సరే అవునా, బాగుంది, రుచిగా బాగుంది. నిమ్మకాయ పిండుకోరా? పిండుకోవాలి. నిమ్మకాయ, ఉల్లిపాయ. వేయండి. మెత్తగా ఉడికింది. నెంబర్ 1 వచ్చింది. ఆహా, ఏమి లేదు. రాజీ పడేకునే లేదు. కడుపు నిండిపోయింది ఫుల్గా. ఈ రుచి కమ్మదనాలు. ఎలా ఉంది? నెంబర్ 1 అండి. ఓకేనా? హవా బండి. బాగా తయారు చేశారు. ఏం టేస్ట్ ఉంది నెంబర్ 1 టేస్ట్. దమ్ము బిర్యానీ అండి. కుసిడి అండి. ఓకే. బాగుందా? అన్నీ కమ్మగా బాగున్నాయి. ఇది తీసుకోండి, ఆ పీస్ తీసుకోండి. ఇది దమ్ బిర్యానీ పీస్ అండి. ఆ పీస్ తీసుకుంటే మెత్తగా గుజ్జు అయిపోయింది. ఉడికిపోయింది. హలీం చూసాం కదా, మీరు తప్పకుండా భోజనం చేయాలి అని అన్నారండి. భోజనం వడ్డించారన్నమాట. నెంబర్ 1 ఉంటుంది. టేస్ట్ అదృష్టం అన్నమాట. వేరే లెవెల్లో ఉన్నాయి. రైస్ కానీ కర్రీస్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. తినే కొద్ది తినాలనిపిస్తుందా? నేను కొద్దిగా వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళిపోవాలి. కుక్కలు కూడా బాగా ఉడికిపోయి అడ్డిపోయి ఉడికిపోయినాయి మొత్తం.
మగ్గిపోయాయి అనమాట. అసలు రైస్ కూడా చూస్తారా ఎంత చక్కగా బాస్మతి అనమాట. తయారు చేయడంలోనే ఫస్ట్ అనమాట. రాజులకే రాజు, చక్రవర్తి అంటాము, అంత టౌన్లో తయారు చేస్తారు. గుంటూరు టౌన్ మొత్తం మీద ఇక్కడే విధానం అనమాట. అంత బాగుంది అనమాట. తినండి వాళ్ళు మేడ్ చేసే విధానం కూడా బాగుంది. ఇదిగోండి కాయన్ అనమాట. పాయతోటి ముందు తినేద్దాము. విధానం చికెన్ పీస్లు కూడా చూస్తారు ఎలా ఉన్నాయో. ఇది కలుపుకొని తింటా, అది నంచుకొని తింటే బనానా. అదే ఫ్రై అంటే కబాబా. ఇదిగోండి ఇది కబాబ్ అనమాట. ఇలా దీంట్లోకి కలుపుకొని నంచుకొని తింటే వేరే లెవెల్ అనమాట. చేసే విధానంలోనే ఉంటుంది. ఆ ప్రత్యేకత లేదు, అంత తప్పగా ఉంటుంది. మాకు ప్రత్యేకంగా ఓనర్ గారే సర్వ్ చేశారండి. అవునవును, తినే కొద్ది తినాలనిపిస్తుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, ఒక్కసారి రుచి చూడండి. ఈ రుచిని కమ్మదనాన్ని ఆస్వాదించండి. అదృష్టం అన్నమాట. ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేదు, అంత బాగుంది. ఇక ముద్ద తినాలనిపిస్తుంది. కబాబ్ పీసులు కూడా ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇది కూడా పాయ కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ ఫ్రై ఇలా చక్కగా కొంచెం అలా కలుపుతాను. పాయ కానీ చికెన్ ఫ్రై కానీ కబాబ్ కానీ దమ్ బిర్యానీ తోటి చికెన్ దమ్ బిర్యానీ మాటలు లేవన్నమాట. దేనికదే రారాజు, అజ్మీరే రాజు, రారాజు అజ్మీర్. హోటల్ ప్రత్యేకత అలా. వీటన్నిటికీ రాజు ఓనర్ గారు అజ్మీర్ గారు. మొక్కలు మొత్తం అన్ని మెత్తగా ఉడికిపోయినాయండి. నోట్లో పెట్టుకోవడం మనిషి. అవును, ఇదిగోండి దమ్ బిర్యానీలో ముక్కలు కూడా నుండి చూస్తారా మెత్తగా ఉడికిపోయింది. చిన్నపిల్లల సైతం చక్కగా తినచ్చు, అంత కమ్మగా బాగుంటుంది. చూస్తారా మెత్తగా ఎలా ఉడికిపోయింది. బాగా
ఇది పాయ కూడా పీస్ వచ్చేస్తారు ఎలా ఉంది పాయ అండి ఎముక మీద ఉండే ఉడికిపోయిందండి, కన్నంతా ఉడికిపోయింది. మంచిదండి, బాగా మన ఎముకలు పుష్టి అనమాట. బాగుంటుంది. కూడా చక్కగా ఉడికిపోయింది. ముక్కలు కూడా చక్కగా తినే కొద్ది అరోమా అర్థంగా పెరుగు షీట్ అమ్ముకో కుండ పెరుగు వేరే లెవెల్లో ఉంది. సో బిర్యానీ తయారు చేసి అమృతమే, తినే కొద్దీ తినాలి. అప్పుడు కూడా బాగా చిన్నపిల్లల సైతం పెద్దవాళ్ళ వరకు కూడా తింటానికి నీళ్ళగా కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు చాలా పాయ బాగుంది, అన్నీ దీనికి సపరేట్ బాగుంది. దీన్ని ఏమంటారు? పాయ ఎముక, జాయింట్ ఎముక. దాన్ని వేరే ఏదో అంటారు, దాన్ని వేరే పేరు పెట్టి పిలుస్తారు. కారం కూడా లేదండి, మసాలా తక్కువ అనమాట. అవును, నేను నిమ్మకాయ కూడా బిల్లు కూడా నిమ్మకాయ పిండి టేస్ట్ వేయాలి. ఆ టేస్ట్ వేరు. అంత బాగుంది. కబాబ్ ఏదైనా అన్నం పరబ్రహ్మస్వరూపం. తగ్గ వరకు పెట్టుకొని తిన్న వరకు తినాలి, తగ్గ వరకు పెట్టుకొని చక్కగా తినాలి, వేస్ట్ చేయాలి. ఇక ఫుల్గా తినేసిన తర్వాత స్వీట్స్ అలాగే ఫ్రూటీ డబ్బా ఇలా అందించారనమాట. ఓనర్ గారి దగ్గరుండి మాకు కొసరు వడ్డించారనమాట అండి. మహారాజు గారు, చక్రవర్తి, వాటి పేర్లను వివరిస్తూ కూడాను అజ్మీర్ మహారాజు గారి దగ్గర భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత అజ్మీర్ రెస్టారెంట్ అనమాట, అజ్మీర్ హోటల్ అనమాట. ఈయనేనండి ఆ మహానుభావుడు. ఎంతో చక్కగా వడ్డించారనమాట దగ్గరుండి. అజ్మీర్ గారు అనమాట, మహారాజు గారు అనమాట అండి. ఇక రేపటి సండే వీడియోలో ఫుల్ వీడియో మీకు షేర్ చేస్తానండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ యొక్క రెస్టారెంట్ చరిత్ర, తయారు చేసే విధానం మొత్తం నేను, అలాగే రెస్టారెంట్లో చికెన్ కబాబ్స్, ఇక హలీము తయారు చేసే విధానం, ఇంకా చాలా వెరైటీలు, ఈ చికెన్ సంబంధించినవి, మటన్ సంబంధించినవి ఎన్నో వెరైటీలు తయారు చేసే విధానాలన్నీ, అలాగే ఈ రెస్టారెంట్ ఎంత పెద్దదా, ఎంత విశాలంగా ఉన్నదా, లోపల కూర్చునే వెసులుబాటు అన్నీ కూడా క్లుప్తంగా
వివరంగా అన్నీ మీతో షేర్ చేస్తానండి. రేపటి సండే రోజు వీడియోలోనే మీ ముందుకు వచ్చేసేస్తానన్నమాట. మరింత ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. ఎంతో ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తారనమాట. తింటే ఇలాంటి రెస్టారెంట్లోనే తినాలండి. లైఫ్లో అంత అద్భుతంగా ఉంటుంది. మహారాజు గారి భోజనమేనమాట, అజ్మీర్ మహారాజు గారి భోజనం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి త్వరగా అందరూ తప్పకుండా విజిట్ చేయండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే ఈ వీడియోతోటే మీ ముందుకి వచ్చేసేస్తానండి. రేపటి సండే వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. నమస్తేనండి.